హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి చామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫిబ్రవరిలో రానున్న మెగా డిఎస్సి 2025లో రానున్న మెగా డిఎస్సి మరియు డిప్యూటీ వివో మెయిన్స్కి సంబంధించి టాప్ 5000 బిట్స్ను చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సిరీస్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇందులో మనం విద్యా దృక్పథాలు పార్ట్ 1లో భారతదేశ విద్యా చరిత్రను చూద్దాం. ఓకేనా, ముందుగా టాపిక్లోకి వెళ్తే ఫస్ట్, ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిల. నెక్స్ట్, వ్యక్తిని తన శక్తిపై తనకు నమ్ముకున్న వానిగాను నిస్వార్థపరునిగాను తయారు చేసేది విద్య అని ఏ వేదం చెప్తుంది? ఋగ్వేదం. విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధన అని చెప్తుంది ఉపనిషత్తులు. విద్య అనగా దేశం పట్ల భక్తి ప్రేమ పెంచడానికి ఇచ్చే శిక్షణ అని ఎవరన్నారు? కౌటిల్యుడు. ఓకే, నెక్స్ట్, విద్య అనగా ఆత్మ సాక్షాత్కార్యం పొందటమని అన్నదెవరు? ఆది శంకరాచార్యులు. ఓకే, నెక్స్ట్, మనిషిని శీలవంతునిగాను సమాజానికి ఉపయోగపడేవానిగాను తీర్చిదిద్దేదే విద్య అని అన్నదెవరు? యజ్ఞవల్క్యుడు. నెక్స్ట్, మానవులలో పిల్లలలో గల అత్యున్నత శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులను సమగ్రముగా వెలికి తీసేదే విద్య. అన్ని రంగాలలో అభివృద్ధి చెందేదే విద్య అని అన్నదెవరు? గాంధీజీ. ఓకే, నెక్స్ట్, శీల నిర్మాణమే విద్య అని అన్నదెవరు? దయానంద సరస్వతి. విద్య అంటే ఆత్మ సాక్షాత్కార్యం పొందటం, ప్రజాసేవ చేయడం అని అన్నదెవరు? గురునానక్. నెక్స్ట్, శీల నిర్మాణానికి నైతిక జీవనానికి విద్య మార్గం అని అన్నదెవరు? స్వామి వివేకానంద. నెక్స్ట్, విద్య మానవునికి ప్రకృతితో సంఘీభావం నేర్పి నిజమైన సత్యములను కనుగొని ఆత్మకు వెలుగునిచ్చి ప్రేమను పెంచి జీవితానికి అర్థం కల్పించడానికి తోడ్పడుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడినది విద్య. ఎవరన్నారు? అరవిందో ఘోష్. వ్యక్తి మంచిని తనయందు ప్రేమయందు వికసించి రాణించడానికి సహాయపడేదే విద్య అని ఎవరన్నారు? జిడ్డు కృష్ణమూర్తి. నెక్స్ట్, విద్య మానవుని పూర్తి మానసిక వికాసానికి దోహదకారి అని అన్నదెవరు? జాకీర్ హుసేన్ ఇండియన్ ఫిలాసఫరా లేక వెస్టర్న్ ఫిలాసఫరా? కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. విద్య అనేది కేవలం జీవనాధార సాధనం కాదు, ఆలోచనలకు నిలయం కారాదు, పౌరసత్వ శిక్షణ నిలయం కారాదు. విద్య ఆధ్యాత్మిక జీవనానికి మార్గం కావాలి. సత్యాన్వేషణ సదాచరణకు మానవులు ఆత్మకు ఇచ్చే శిక్షణ కావాలి. విద్య రెండవ జన్మ కావాలి అని అన్నదెవరు? డాక్టర్ రాధాకృష్ణన్ కమిషన్కు గల మరొక పేరేమిటో కామెంట్లో తెలియజేయండి. ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమైన విశ్వజనీన భావాలను వెలికి తీసేదే విద్య అన్నదెవరు? సోక్రటీస్. నెక్స్ట్, సరైన సమయంలో సంతోషం మరియు బాధను అనుభవింపచేసే శక్తి గలదే విద్య. శారీరకంగాను మానసికంగాను విద్యార్థిని అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేసేదే విద్య. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది పదే పదే రివైండ్ చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా ఎగ్జామ్స్కి వచ్చింది కూడా. దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సుని ఏర్పరచునది విద్య. అరిస్టాటిల్.
అరిస్టాటిల్, ప్లాటో, సోక్రటిస్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్, మానవునికి విద్య పుట్టుకతోనే ప్రారంభమవుతుంది. అనుభవాలే మానసిక భావాలకు కారణాలు. రూసో. ఓకే. ఒక విషయం మీద పూర్తి జ్ఞానాన్ని, దాని లక్ష్యాలను సాధించేటట్లు విషయ అవగాహన చేసే విద్యా విధానాన్ని ఏమంటారు? చేతన విద్య మీన్స్ కాన్షియస్ ఎడ్యుకేషన్. చేతన విద్యకు ఉదాహరణ కళాశాల విద్య. ఒక సమూహం మొత్తానికి సంబంధించిన పిల్లలకు ఒకేసారి అందించే విద్యను ఏమంటారు? సామూహిక విద్య, కలెక్టివ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్, సామాన్య విద్యను కొనసాగిస్తూ ఒక ప్రత్యేకమైన నైపుణ్యాన్ని అంటే స్కిల్ పెంపొందించుకొని ఆయా రంగాలలో రాణించుటకు ఉపయోగపడే విద్యను ఏమంటారు? ప్రత్యేక విద్య, స్పెసిఫిక్ ఎడ్యుకేషన్. అంటే స్కిల్, ఏదైనా స్కిల్ మనం మామూలుగా సాధారణ విద్యతో పాటు వేరే స్కిల్ ఏదైనా డెవలప్ చేసుకుంటే దాన్ని ఏమంటారు? ప్రత్యేక విద్య, స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ అంటారు. వ్యక్తి కనీస అవసరాలు తీరేందుకు అవసరమైన విద్యను ఏమంటారు? సామాన్య విద్య, జనరల్ ఎడ్యుకేషన్. ఓకే. వ్యక్తి కుటుంబంలోనూ సంఘంలోనూ ఆయా నిర్ణయాలకు అనుగుణంగా జీవిస్తూ తనకు తెలియకుండానే సహజ పద్ధతులను అనుభవాల ద్వారా తన ప్రవర్తనను సరిదిద్దుకునే విద్యను ఏమంటారు? యాదృచ్ఛిక విద్య, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. ఓకేనా. ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. వేద విద్య మానవ జీవితాన్ని 4 దశలుగా వర్గీకరించింది. వీటిని చతురాశ్రమాలు అంటారు. అవేవి? బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వనప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఓకేనా. బుద్ధుని ప్రసంగాలు, కథలు, ప్రవర్తన నియమావళి మొదలైన వాటినన్నింటినీ కలిపి ఏమంటారు? బౌద్ధ వాగ్మయం. బౌద్ధ కాలంలో బౌద్ధ విద్యా విధానాన్ని ఇలా నిర్వహించబడేది. పబ్బజ్జ సెరిమనీ అని అంటారు. ఉపసంపద అనే విద్యా కార్యక్రమం ఏ కాలంలో ఉండేది? బౌద్ధ విద్యా విధానం. పంచమహావ్రతాలంటే అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రాహం. ఈ పంచమహావ్రతాలు ఎవరికి సంబంధించినవో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా. జైన తీర్థంకరులలో, శాస్త్రాలలో గురువులో నిజమైన విశ్వాసం కలిగి ఉండడాన్ని ఏమంటారు? సమ్మక్ దర్శనం. ఓకే. ముక్తాబులు సాధారణంగా మసీదులకు అనుబంధంగా ఉండేవి. కొన్ని సందర్భాలలో వేరుగా నడపబడేవి. కొందరు ఇస్లామిక్ మత బోధకులు ఖురాన్ బోధన కోసం ప్రత్యేక సంస్థలను నడిపేవారు. వీటిని ఏమనేవారు? కంకాస్లు. ఓకేనా. కంకాస్లు. నెక్స్ట్, పని అనుభవం SUPWలకు తత్వం ఆధారం. ఎవరు చెప్పారు? గాంధీజీ. ఓకే. ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ సూచించిన ముఖ్యాంశాలు. SUPW సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్. ఇగ్నో స్థాపించబడిన సంవత్సరం 1985. ప్రాథమిక విద్యను బలోపేతం చేసే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ను ప్రతిపాదించినది 1986. గాంధీజీ ఏ సంవత్సరంలో బేసిక్ విద్యా విధానాన్ని సూచించారు? బేసిక్ ఎడ్యుకేషన్. ఓకేనా. 1937.
ఏ కమిషన్ నియమించే నాటికి భారత రాజ్యాంగం తయారు కాలేదు. ఓకేనా, భారత రాజ్యాంగం తయారు కాలేదు, రాజ్యాంగ సభ మాత్రమే ఏర్పడింది. అదేంటి, రాధాకృష్ణన్ కమిషన్. బౌద్ధ మతంలో మోక్షాన్ని ఇలా అంటారు, నిర్వాణము. ఓకేనా, నిర్వాణము. వేదకాలంలో విద్యను అభ్యసించే దశ ఏమంటారు, బ్రహ్మచార్యం. నెక్స్ట్, ధర్మ, అర్థ, కామ, మోక్ష వీటిని ఏమంటారు, వీటిని పురుషార్థాలు అని అంటారు, పురుషార్థాలు. ఓకే, నెక్స్ట్, అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనంద కోశాలుగా విద్యార్థి సమగ్ర వికాసాన్ని ప్రతిపాదించినది ఏ ఉపనిషత్తు, తైత్తరీయ ఉపనిషత్తు. ఓకే, తైత్తరీయ ఉపనిషత్తు. నా జీవితమే నా సందేశం అని అన్నదెవరు, గాంధీజీ. ఉపనిషత్తులలోని ప్రధాన బోధనా పద్ధతి ఏమిటి అంటే టీచింగ్ మెథడ్ అని, ప్రశ్నోత్తర పద్ధతి. వేదకాలం నాటి భాష సంస్కృతం. బుద్ధుడు జన్మించిన ప్రదేశం లుంబిని. బుద్ధుడు 4 సత్యాలను ప్రకటించాడు, అవి ఏవి? ఈ ప్రపంచం దుఃఖమయం, ఈ ప్రపంచం దుఃఖమయం. కోరికలే దుఃఖానికి కారణం, కోరికలే దుఃఖానికి కారణం. ఈ క్వశ్చన్ని ఎలా అడుగుతాడంటే 4 ఆప్షన్స్ ఇచ్చి ఒక దాంట్లో ఇవి కాదు, కింది వాటిలో ఏది కాదు అని అడగడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి బిట్ని మనం క్లారిటీగా చదవాలి. కోరికలను జయించడం ద్వారా దుఃఖాన్ని నివారించవచ్చు. ఈ దుఃఖ నివారణకు అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. ఓకే, నెక్స్ట్, 12 సంవత్సరాల పాటు విద్యాభ్యాసం ఏ విద్యా విధానంలో జరిగేది, బౌద్ధ విద్యా విధానం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సరైన దృష్టి ఏర్పడిన తర్వాత ఈ తత్వాల గురించి, పదార్థాల గురించి సరైన భావనే ఏమంటారు, సమ్యక్ జ్ఞానం. ఓకేనా, నెక్స్ట్, సరైన జ్ఞానం ఆధారంగా సరైన ప్రవర్తన ద్వారా సరైన శీలాన్ని పెంపొందించుకోవాలని చెప్పినది ఏది, సమ్యక్ చరిత్ర. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.